ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలనుందా? వరుసగా జంప్ అవుతున్న సిట్టింగులను జగన్ ఆపలేకపోతున్నారా? గుమ్మనూరు జయరాం బాటలోనే మరింత మంది నడవబోతున్నారా? ఏపీలో అధికార వైసీపీ గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మంత్రుల స్థానాలను కూడా మార్చారు. అందుకోసం సర్వేల ఫలితాలు, సామాజిక సమీకరణాలు, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇలా మార్చబడిన వారిలో ఆలూరు ఎమ్మెల్యే సీనియర్ మంత్రి గుమ్మనూరు జయరాం ఒకరు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సైకిల్ ఎక్కారు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే వైసీపీ ఖాళీ అయ్యేలా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి షాక్లు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. అంతేకాదు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే ఆయన్ని కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ అడిగారని, అది ఇష్టం లేకపోవడంతోనే వైసీపీని వీడినట్టు తెలుస్తోంది. ఇక జయరాం రాయలసీమలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. అంతేకాదు గుంతకల్ సీటుని కూడా కేటాయించేందుకు టీడీపీ సిద్ధమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఇటీవల చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన పవన్ను కలిశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు చేర్పుల్లో చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు ఆ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన పవన్తో భేటీ అవ్వడంతో సీఎం జగన్ ఆయన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఎన్నికల ముందు సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఓవైపు టికెట్ ఆశించిన నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు టికెట్ రాదని ఫిక్స్ అయిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన పెరిగిపోయిందని విమర్శకులు అంటున్నారు. మొత్తానికి ఏపీలో వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇప్పటి వరకు 6 ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్లు రాని వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు నెల్లూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీని వీడారు. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేశారు. చూడాలి మరి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఎందరు నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారో.